స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఈ నెత్తుటి శాసనం మరోసారి నిజమైంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలు ఉదయం 11 గంటలకు జరగనున్నాయి. నెల్లూరు గ్రామీణ మండలం చింతారెడ్డిపాలెంలోని నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలో నిషిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి నారాయణ లండన్ నుంచి నెల్లూరు చేరుకున్నారు. కుమారుడి పార్థివ దేహాన్ని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదని కన్నీరు మున్నీరయ్యారు. పుత్ర శోకంలో ఉన్న నారాయణను తోటి మంత్రులు ఓదార్చారు. పొంగూరు నిషిత్ నారాయణ మరణ వార్త నెల్లూరు శోకసంద్రంలో మునుగులేచేసింది. నారాయణ ఆసుపత్రిలో నిషిత్ భౌతికాయాన్ని కడసారు చూసేందుకు బంధువులు, ప్రముఖులు, టీడీపీని చేరుకుంటున్నారు. నిషిత్ ను తలుచుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మంత్రి నారా లోకేష్ నారాయణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో జరిగిన రోడ్డు ప్రమాదం ఎంత తీవ్రమైందో సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేసింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది. ప్రమాదం జరిగిన టైంలో కార్ 200 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు తెలుస్తోంది. అంత వేగంతో పిల్లర్ని ఢీకొట్టడంతో ఇంజిన్ నుజ్జునుజ్జయింది. కార్లో సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పటికీ ప్రమాద తీవ్రతకు అవేవీ వారిని ఆదుకోలేకపోయాయి. కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంటికి చేరుకునే లోపే నిషిత్, రవిచంద్రలను మృత్యువు కబళించింది. కేవలం ప్రమాదం వల్లే నిషిత్, రవిచంద్ర చనిపోయారని అపోలో ఫోరెన్సిక్ డాక్టర్ సురేందర్ రెడ్డి వెల్లడించారు. నిషిత్, రాజా రవిచంద్ర మద్యం సేవించలేదన్నారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోపే ఇద్దరూ చనిపోయి ఉంటారని వెల్లడించారు. బలమైన దెబ్బలు తగలడంతోనే ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు డాక్టర్లు. ఇక్కడ జరిగింది చాలా హై స్పీడ్లో అయింది కాబట్టి ఎంత ఇంపాక్ట్ ఉంది అంటే అతని యొక్క స్టర్నమ్ అంటే ఇక్కడ ఉన్న బోను ఇరిగిపోవడం అంటే స్టీరింగ్ వీల్ ఇంపాక్ట్ అంటారు దాన్ని. ఇక్కడ ఇంజరీస్ కూడా ఎక్కువ ఫ్రాక్చర్స్ ఆఫ్ ది లిమ్స్, ఫ్రాక్చర్ ఆఫ్ ది స్టర్నమ్, డ్రైవర్ సీట్లో కూర్చున్న అతనికి. మిగతా అన్నీ కూడా లోపల ప్రెషర్ వల్ల, ఎక్కువ ఇంపాక్ట్ వల్ల లోపల ఉన్న ఆర్గన్స్ ఏవైతున్నాయో అవి రప్చర్ కావడం వల్ల, అధిక రక్తస్రావం కావడం వల్ల అయితే వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇంజరీస్లో కాపాడడం అనేది కూడా ఇంపాసిబుల్. వాళ్ళను ఆల్మోస్ట్ విదిన్ ఫ్యూ మినిట్స్లోనే చనిపోయి ఉంటారు. కాకపోతే కొన ఊపిరితో కానీ ఆ షాక్లో ఏదో కొంచెం పల్స్ బతుకుంటారు అనుకుంటాం, కానీ హాస్పిటల్కి వచ్చేవరకే చనిపోయినట్టుగా డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఈ ఘోర ప్రమాదానికి ముందు పొంగూరు నిషిత్ నారాయణ ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఆయన కారు ఏ రూట్లో వెళ్లిందో TV9 ఎక్స్క్లూజివ్గా విజువల్స్ ని సేకరించింది. బుధవారం రాత్రి 2 గంటల వరకు నారాయణగూడ విఠల్వాడి నుంచి బెంజ్ కారులో బయలుదేరాడు నిషిత్. రాత్రి 2 గంటల 20 నిమిషాలకు నిషిత్ ప్రయాణిస్తున్న కార్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 2 గంటల 40 నిమిషాలకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36కి చేరుకున్నాడు నిషిత్. సరిగ్గా 2 గంటల 41 నిమిషాలకు నిషిత్ బెంజ్ కార్ మెట్రో పిల్లర్ని ఢీకొట్టింది. అతివేగానికి సంబంధించి TS07 FK 7117 నంబర్ బెంజ్ కార్పై 3 పెండింగ్ చలానాలున్నాయి. ఈ వెహికల్లో ప్రయాణిస్తూనే నిషిత్, ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర యాక్సిడెంట్లో చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలంలోని దృశ్యాలు చూస్తుంటే స్పష్టమవుతోంది. కార్ ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణతో పాటు మరణించిన అతని స్నేహితుడు రాజా రవిచంద్ర భౌతికాయాన్ని ఆయన స్వగ్రామంలో ఉంచారు. రవిచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా టంగుటూరులో ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తారు. రవిచంద్ర వ్యాపారి కామని బాలమురళి మోహన్ కృష్ణ కుమారుడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రవిచంద్ర నిషిత్ చిన్ననాటి స్నేహితుడు. రవిచంద్ర సింగపూర్లో BBA కోర్స్ పూర్తి చేసి ఇక్కడికి వచ్చారు. రవిచంద్ర బాబాయ్ విజయ్ కుమార్ టంగుటూరు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. చెట్టంత కొడుకు ఇక్కడ లేడన్న నిజాన్ని రవిచంద్ర తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ దుఃఖాన్ని కట్టడి చేయడం ఎవరి తరం కావడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర నిఘా విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఇకపై మెట్రో ప్రయాణం మంచిది కాదని హెచ్చరించింది. విమానాశ్రయం నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో మాత్రమే తీసుకురావాలని నిఘా విభాగం తెలిపింది. ఎర్రచందనం స్మగ్లర్లు, మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని రాష్ట్ర నిఘా విభాగం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
Z+ భద్రత ఉన్న చంద్రబాబుకు మెట్రో రైల్ ప్రయాణం ప్రమాదకరమన్న నిఘా విభాగం ఈ విషయమై ఏపీ భవన్ అధికారుల్ని అప్రమత్తం చేసింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కొన్ని సందర్భాల్లో ఢిల్లీ విమానాశ్రయం నుంచి మెట్రో రైల్ ప్రయాణానికి చంద్రబాబు మొగ్గు చూపుతారు. గతంలో ఒకసారి ఏపీ భవన్ దగ్గర మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్లు వార్తలు వచ్చిన సందర్భంగా తాజాగా నిఘా విభాగం హెచ్చరికలతో భద్రతా విభాగం అలర్ట్ అయింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక హోదా, భూసేకరణ తప్ప అన్ని అంశాల్లోనూ మద్దతిస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికే తమ మద్దతుని ప్రకటించారు జగన్. మరోవైపు ప్రధానితో జగన్ భేటీపై టీడీపీ నేతలు విమర్శలు సంధించారు. కేసుల భయంతోనే ఢిల్లీకి పరిగెత్తి మోదీ కాళ్లపడ్డారని ఆరోపించారు మంత్రి దేవినేని ఉమా. ఏ రకంగా బినామీ ప్రాపర్టీస్ అన్ని కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి వాటిని కూడా ఆక్షన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేస్తూ డిపాజిట్దారులకు మేలు జరిగించే కార్యక్రమం జరగాలి. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు, మంత్రులు, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏ రకంగా అగ్రిగోల్డ్ బాధితులతో ఆడుకుంటున్నారు, వాటి మీద చెలగాటం ఆడుకుంటున్నారు అన్న విషయం కూడా చెప్తూ ఈ ఆక్షన్ ప్రక్రియ కొనసాగిస్తూ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి గారికి అడగడం కూడా జరిగింది. వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత కేసులకి భయపడి లోబడి ఢిల్లీ పరిగెత్తి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడి తెల్ల జెండా ఎత్తి ఎంత ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇన్నేళ్లలో ఇంత ఆనందం ఆయన కళల్లోనూ ఆయన ముఖంలో చూడలేను నేను. ఆ ప్రెస్ మీట్ అవగానే ఎమ్మెల్యేలంతా టచ్లోకి వచ్చేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంత దిగజారుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మేము అనుకోలేదండి. వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీని రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. హోదా, భూసేకరణ చట్టం మినహా ఇంకా ఏ విషయంలోనూ బీజేపీతో విభేదాలు లేవనడం ఆయన అవకాశవాదానికి పరాకాష్ట అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిపై జగన్ చేసిన దుష్ప్రచారానికి సమాధానం చెప్పాలని జగన్ ని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు. ప్రధానమంత్రి గారికి కలిసి బేషరతుగా రేపు జరిగినటువంటి రాష్ట్రపతి ఎలక్షన్లో నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించారంటే బీజేపీ పార్టీ ముస్లిమ్స్కి వ్యతిరేకం, మైనార్టీలకు వ్యతిరేకం, మీరు ఓట్లు వేస్తే అన్యాయం జరుగుతుందని ఏదైతే తప్పుడు సమాచారం ప్రజలకు చెప్పావో దానికి నువ్వు ముందు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. టీటీడీ బోర్డు కార్యనిర్వహణ అధికారిగా ఉత్తరాది ఐఏఎస్ అధికారిని నియమించడాన్ని తాము వ్యతిరేకించలేదని జనసేన ప్రకటించింది. ఇదే విధానాన్ని ఉత్తర భారతంలో కూడా అనుసరించాలని మాత్రమే జనసేన కోరుతోందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ సమగ్రత విషయంలో జనసేన నిబద్ధత ఎవరూ ప్రశ్నించలేనిదని, దేశ సమగ్రతే జనసేన విధానమని స్పష్టం చేశారు. 3 రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లో భావం కూడా ఇదే అని గమనించాలన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు ఐఏఎస్ అధికారుల సంఘం కౌంటర్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల కోసం ఐఏఎస్లు పనిచేస్తారని, కృత్రిమ అడ్డుగోడలు సృష్టించవద్దంటూ ట్వీట్ చేసింది. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు దేశంలో ఎక్కడైనా పనిచేసే హక్కు ఉందని, ఆ విషయం పవన్ తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఈ నెల 16వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల బిల్లును ఆమోదించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. ఉదయం 9:45 సమావేశం మొదలవుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించాలనేది నిర్ణయించేందుకు ముందు రోజు బీఏసీ సమావేశమవుతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో వస్తు సేవల బిల్లు ఆమోదం పొందింది. దేశమంతటికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు సగం రాష్ట్రాలు ఆమోదిస్తేనే బిల్లు అమల్లోకి వస్తుంది. ఈ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించింది. ఏపీ అసెంబ్లీలో కూడా 16వ తేదీన జరిగే సమావేశంలో ఆమోదిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీగా గుప్త నిధులు బయటపడ్డాయి. శ్రీశైలం పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠం జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా ముఖద్వారం దగ్గర కొన్ని పాత్రలు పనివారికి కంటపడ్డాయి. మరింత లోతుగా తవ్వకాలు జరిపినప్పుడు భారీగా గుప్త నిధులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు 100కు పైగా బంగారు, వెండి నాణేలు, ఇతర ఆభరణాలు లభ్యమయ్యాయి.
శ్రీశైలం ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఘంటామఠం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. అటు నాణ్యాలు, వెండి పాత్రలు బయటపడినట్లు తెలుసుకున్న స్థానికులు, భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టుల పనితీరుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. జయశంకర్ జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో బ్యారేజ్ని సందర్శించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని పరిశీలించారు. అలాగే మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ ప్రాజెక్టు పనుల్ని సమీక్షించారు. ఏరియల్ సర్వే ద్వారా మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ముంపు ప్రాంతాలని పరిశీలించారు. 2 ఏళ్లలో గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందన్నారు సీఎస్ ఎస్పీ సింగ్. రైతులకు త్వరలోనే 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో దాదాపు 3 కోట్లతో చేపట్టే వివిధ పనులకు శంకుస్థాపన చేశారాయన. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. రైతుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు హరీష్ రావు. యూపీలో పోలీసులు మానవత్వం మరిచారు. 70 ఏళ్ల వృద్ధురాలపై కర్కశంగా ప్రవర్తించారు. కోర్టు నోటీసులతో ఇల్లు ఖాళీ చేయాలన్న పోలీసులు వృద్ధురాలు సైరా బానోపై దారుణంగా ప్రవర్తించారు. ఇల్లు ఖాళీ చేసేందుకు ససేమిరా అనడంతో ఆమెను బలవంతంగా రోడ్డుపై నుంచి లాక్కొచ్చారు. కాళ్ళు చేతులు పట్టుకుని ఇంట్లో నుంచి లాక్కెళ్లి జీప్లో పడేశారు. ఏడుస్తున్న చిన్నారుల్ని పక్కకు లాగేసి మరీ మహిళను అరెస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వృద్ధురాలిపై ఇలాగైనా ప్రవర్తించేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సుప్రీంకోర్టుతో ఢీ అంటే ఢీ అంటున్న కోల్కతా హైకోర్టు జడ్జి కన్నన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించడంతో ఆయన కోసం బెంగాల్ పోలీసులతో పాటు తమిళనాడు పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఏపీలో తలదాచుకున్నట్టు సమాచారం రావడంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కూడా నిఘా పెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సమయంలో ఆయన చెన్నైలో ఉన్నారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తికి బయలుదేరినట్టు సమాచారం. బుధవారం ఉదయం శ్రీకాళహస్తిలో ఆయన దైవ దర్శనం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారన్న విషయం పెద్ద మిస్టరీగా మారింది. చెన్నైలో కన్నన్ను బస్ చేసిన గెస్ట్ హౌస్ లో వారికి ఆయన ఆచూకీ లభించలేదు. నెల్లూరు జిల్లాలోని తడలో జస్టిస్ కన్నన్ ఉన్నట్టు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. దీంతో బెంగాల్, తమిళనాడు పోలీసుల బృందాలు అక్కడ కూడా సోదాలు నిర్వహించాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జస్టిస్ కన్నన్ సెక్యూరిటీని తొలగించారు. ప్రోటోకాల్ సిబ్బందిని కూడా తీసేశారు. జస్టిస్ కన్నన్ ఉపయోగిస్తున్న కార్, డ్రైవర్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తమిళనాడులో మాత్రం దళిత సంఘాలు జస్టిస్ కన్నన్ కు మద్దతు ప్రకటించాయి. కొంతమంది లాయర్లు కూడా ఆయనకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేబినెట్ మంత్రుల ఫారెన్ టూర్ల వివరాలు బయటపెట్టాలని కపిల్ మిశ్రా డిమాండ్ చేశారు. తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వాటికి భయపడేది లేదన్నారు మిశ్రా. అసలు నిజాలు అందరికీ తెలియాలనే దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. అయితే తన ఇంటి దగ్గర సత్యాగ్రహ దీక్ష చేస్తున్న కపిల్ పై ఆప్ కార్యకర్తలు దాడికి దిగడం కలకలం రేపింది. అనుచరుల ముసుగులో వచ్చిన వ్యక్తి కపిల్ మిశ్రాపై దాడి చేశాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ఇతరులు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బీజేపీతో పోలిస్తే సోషల్ మీడియా వార్లో వెనుకబడ్డ కాంగ్రెస్ ఇప్పుడు కొత్త టీంని తయారు చేసింది. కన్నడ నటి రమ్యను సోషల్ మీడియా సెల్ చీఫ్ గా నియమించారు. సోషల్ మీడియాలో రమ్య పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రధాని మోదీ కేంద్రంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు రమ్య. మావోయిస్టుల హింసపై కేంద్రం స్పందన చాలా ఘోరంగా ఉందని, పదవి చేపట్టగానే ఘాటైన విమర్శలు చేశారు రమ్య. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన మావోయిస్టుల హింసను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మావోయిస్టుల కట్టడికి సమాధానం అనే యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. సమాధాన్ స్కీమ్ ను కేంద్రం ప్రకటించగానే కాంగ్రెస్ ట్విట్టర్లో దానిపై విమర్శల దాడి మొదలైంది. సమాధాన్పై కాంగ్రెస్ స్పందనకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. సమాధాన్ పదానికి వేరే అర్థం చెప్పారు రమ్య.
సుక్మా దాడిలో జవాన్లు చనిపోతే మోదీ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు జవాన్ల బాగోలుని పట్టించుకోవడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు స్నూపింగ్ చేసిన మోదీ సుక్మా దాడిని అరికట్టడానికి ఎందుకు ఇంటెలిజెన్స్ ను ఉపయోగించలేదని ప్రశ్నించారు ఆమె. తమిళనాట కొత్త రాజకీయ పొద్దు పొడవబోతోందా? తలైవా రాజకీయాల్లోకి వస్తారా? రమ్మని అభిమానులు పిలుస్తున్నారు. కానీ అరుణాచలం అంతరంగం ఇంకా బయటపడటం లేదు. భాషా రాజకీయ ఆగమనంపై కొనసాగుతున్న సస్పెన్స్ కు ఇక తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు అభిమానులతో సమావేశం కాబోతున్నారు. తొలి దఫా 6 జిల్లాల అభిమానులతో భేటీ అవుతారాయన. రోజుకు 10,000 మంది చొప్పున కలిసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ తో మాట్లాడేందుకే భేటీలని పైకి చెప్తున్నా ఈ సమావేశాల వెనుక పొలిటికల్ ఎజెండా ఉందనే వాదన వినిపిస్తోంది. ముస్లింలలో బహుభార్యత్వం, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేటి నుంచి వాదనలు ప్రారంభించనుంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ విధానం తమ సామాజిక వర్గంలో విపరీతంగా పెరిగిపోతోందని 5 ముస్లిం మహిళలతో సహా మొత్తం 7 పిటిషన్లు దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వీటిపై వాదనల్ని విననుంది. ఈ ధర్మాసనంలో హిందూ, ముస్లిం, పార్సీ, క్రిస్టియన్, సిక్కు మతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సున్నితమైన ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు వేసవి సెలవుల్లో ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినాలని, శని, ఆదివారాల్లో కూడా పనిచేయాలని కోర్టు నిర్ణయించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై ఆమె మేనల్లుడు దీపక్ జయకుమార్ సంచలన ప్రకటన చేశారు. జయలలిత ఆస్తులకు సంబంధించిన వీల్నామా తన దగ్గరే ఉందన్నారు ఆయన. జయలలితకు చెందిన అన్ని ఆస్తులు కూడా తన పేరున, తన సోదరి దీప పేరిట రాసి ఉన్నాయంటూ ప్రకటన చేశారు దీపక్. జయ వీల్నామా ప్రకారం చెన్నై పోయస్ గార్డెన్లోని బంగ్లా, చెన్నై పార్సన్ మేనర్లోని 2 కార్యాలయాలు, సెయింట్ మేరీస్ రోడ్లోని నివాసం, కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్లోని ద్రాక్ష తోట, ఇంకా 8 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు తనకే దక్కుతాయన్నారు. దీపక్ జయకుమార్ ప్రకటన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు బరితెగించారు. ఆర్మీ అధికారి ఉమర్ ఫయాజ్ ను కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేశారు. కుల్గాం జిల్లాకు చెందిన ఉమర్ బంధువుల పెళ్లికని సెలవు పెట్టి ఇంటికి బయలుదేరారు. ఆలోపే ఉగ్రవాదులు ఉమర్ ను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా కాల్చి చంపారు. బుల్లెట్ల జల్లెళ్ల మారిన ఉమర్ డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు అమర్ జవాన్ కు నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో యూపీ, మధ్యప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన జవాన్లు మరణిస్తున్నారు తప్ప గుజరాత్ కు చెందిన ఏ జవాన్ వీరమరణం చెందడం లేదంటూ కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జవాన్లకు ప్రాంతం, రాజకీయాలను ఆపాదించడం సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ గాడ్ గా ఖ్యాతికెక్కిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత గాథ ఆధారంగా సచిన్ ఎ బిలియన్ డ్రీమ్ సినిమా పబ్లిసిటీ ఊపందుకుంది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ విడుదల చేయగా ఇప్పుడు 2వ సాంగ్ ని కూడా విడుదల చేశారు. హింద్ మేరే జింద్ అనే సాంగ్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ కార్యక్రమానికి డైరెక్టర్, నిర్మాతలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సచిన్లు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. FBI డైరెక్టర్ జేమ్స్ కోమీని ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. అయితే ఈ నిర్ణయంపై డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. FBI చేపట్టిన దర్యాప్తులో రష్యాతో ట్రంప్కున్న లింకులు బయటపడతాయనే జేమ్స్ కోమీని అర్ధాంతరంగా తొలగించాలని ఆరోపించారు. అయితే ట్రంప్ వర్గం వాదన మరోలా ఉంది. క్లింటన్ ఈమెయిల్స్ కేసుకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వనందునే జేమ్స్ పై వేటు పడిందన్నారు. నిజానికి FBI డైరెక్టర్ పదవీ కాలం 10 ఏళ్లు. అయితే 4 ఏళ్లకే జేమ్స్ కు ఉద్వాసన పలికింది ట్రంప్ సర్కార్.